ఈరోజు మనం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్ళి యూనివర్సిటీ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో లెట్స్ గో ఇన్సైడ్. సో యాక్చువల్గా ఈ యూనివర్సిటీకి చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి, బట్ ఏ ఎంట్రన్స్కి వెళ్ళాలో తెలియక మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇది స్పోర్ట్స్ పార్క్ లాగా మాకు అనిపించింది. ఐ మీన్ లైక్ ఈ బిల్డింగ్ మొత్తము స్పోర్ట్స్కి. సో లోపల అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇలా చాలా క్యాంపసెస్ బిల్డింగ్స్ అయితే కనిపించాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అని ఇక్కడైతే రాసుంది. సో ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో సిటీ ఎయిర్పోర్ట్ ఉంటుందని తెలుసు. మీన్ వైల్ డిఎల్ఆర్ స్టేషన్ ఎక్కడ అని వెతుకుతూ ఉన్నాము. ఆ లోపే మాకు ట్రైన్ అయితే లోపల నుంచి కనిపించింది. సో ఈ క్యాంపస్కి లోపలికే ట్రైన్ స్టేషన్ ఉంటుంది. సో తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పైన ఫ్లైట్ సౌండ్ అయితే మాకు వినిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది క్యాంపస్. ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మొత్తం పార్కింగ్ ఉంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి లైబ్రరీ అయితే మాకు కనిపించింది. లైబ్రరీకి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ ఒక ప్రీ స్కూల్ కూడా కనిపించింది. సో ఇది లోపల క్యాంపస్లోనే ఈ ప్రీ స్కూల్ ఉంది. సో చూద్దామని కొంచెం ముందుకెళ్ళాము. వుడెన్ వర్క్ తోటి చాలా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రీ స్కూల్ చూసుకుంటూ మేము కొంచెం ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్తుంటే మాకు ఇంకా లోపల చాలా బిల్డింగ్స్ కనిపించాయి. సో మెయిన్లీ అక్కడ మనకైతే 2 బిల్డింగ్స్ కనిపించాయి. ఈస్ట్ బిల్డింగ్. సో మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. తర్వాత ఇటువైపు మనకు వెస్ట్ బిల్డింగ్ కూడా ఉంది. అక్కడైతే నాకు స్టూడెంట్ యూనియన్ కూడా ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే అక్కడంతా కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్ బిల్డింగ్. సో ఈస్ట్ అండ్ వెస్ట్ బిల్డింగ్ మధ్యలో ఇక్కడ ఉంది. తర్వాత కొంచెం లెఫ్ట్కి వెళ్తే చాలామంది స్టూడెంట్స్ అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదామని డిసైడ్ అయ్యాము. మీన్ వైల్ ఒకసారి క్యాంపస్ చూసేసి వచ్చేసి తర్వాత వాళ్ళతో మాట్లాడదామని ఇట్లా ముందుకు వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో సిటీ ఎయిర్పోర్ట్ అండ్ పక్కనే వాటర్ కెనాల్ చూశారు కదా, అక్కడైతే వ్యూ చాలా చాలా బాగుంది. అటువైపు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ఇటువైపు యూనివర్సిటీ అండ్ మధ్యలో చూసారా చాలామంది అక్కడ వీకెండ్ కాబట్టి బోటింగ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది కొంచెం కాంపిటీషన్ లాగా కూడా మాకు అనిపించింది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, అడల్ట్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరూ వాళ్ళు కూడా బోటింగ్ చేస్తూ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గర్ల్స్ కూడా స్పెషల్గా కొన్ని కాంపిటీషన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అయితే వ్యూ చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఇది క్లైమేటిక్ కండిషన్స్ కూడా మంచిగా అనిపించింది. ఆ రోజు సండే, కొంచెం సన్ కూడా ఎక్కువగా ఉంది, బట్ వాటర్ ఉండడం వల్ల కొంచెం క్లైమేట్ అయితే చల్లగా అనిపించింది. గ్రీనరీ కూడా చాలా బాగుంది యూనివర్సిటీలో. సో నేనైతే ఈ బోటింగ్ పక్కన ఫ్లైట్ టేక్ ఆఫ్ చాలా క్లోజప్ నుంచి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. బోట్స్ ఇప్పుడు మాకు చాలా క్లోజప్గా వస్తున్నాయి. అటువైపు నుంచి ఒక 5-6 బోట్స్, లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కయాక్ అనుకుంటాను. నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇటువైపు నుంచి ఇప్పుడు బాయ్స్ వెళ్తున్నారు, అటు ఆపోజిట్ సైడ్ నుంచి గర్ల్స్ అయితే చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో వస్తున్నారు. సో అప్పుడు చాలా ఫ్లైట్స్ అయితే టేక్ ఆఫ్ అవుతూ ఉన్నాయి చాలా క్లోజప్లో. మీన్ వైల్ మేము ఎవరైనా స్టూడెంట్స్ కనిపిస్తారేమో ఒకసారి వీడియో బైట్ ఫిల్మింగ్ లాగా చేద్దాం అనుకున్నాము. తర్వాత ఒక 2-3 మెంబర్స్ని అడిగి చూసాము. ఫైనల్లీ వీ గాట్ అ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్. లెట్స్ టాక్ టు దెమ్. ఓకే, సో హే గైస్, హౌ డు యూ ఎంజాయ్ యువర్ కాలేజ్? I really enjoy it. I'm studying media production. I've just finished my first year here. It's
been really good combining it with the work I do already. Flights are very good, but also now I'm looking forward to the summer. Okay. And, yeah, no, it's been. So by the way, what's your nationality and? So I'm from England, Okay. in a county called Somerset, so quite a way away from here. Okay. Moving to London was quite a change of scene. So do you live on campus? I do, yes. So Yeah, how do you on campus. enjoy your campus every day? It's good. It's really nice. It's nice to have a pool of students doing similar stuff to you, who you live with and you meet through. Okay. So what kind of age group do you study with usually? Similar, so I'm 20. There are a few around my age. There are some who are older by 4 or 5 years. There's Okay. 2 or 3 students in particular who are Okay. maybe 30. All right. But yeah, I would say generally around 20 to 25. 26. Yeah. Okay. All Aga. right. And your name? My name's Lucas. Lucas. Okay. అక్కడ all వచ్చే right. వాళ్ళకి సజెషన్స్ ఎలా So, what do you suggest for the future students who would like to come to East London, probably across the globe? To study, Yeah. keep your options open. I studied psychology, business, and applied sciences, and now I'm doing media production. So never feel like you immediately need to lock into something. Okay. And especially if you're in London, there are so many working opportunities, both in and out of university, to be taken advantage of. So really get out there, like speak to people, meet people who are doing the same thing as you, and take every opportunity. So, what do you do other than your studies? As you said, there are a lot of opportunities for Yeah. students here in London. So me personally, I do videography and like online content creation. Yeah, so it's somewhat Very, similar. very creative. Yeah. And I've met so many people in the same industry, but also in similar industries like TV and film and radio, where not something I personally go into, but something I can bring on board with my current work that I'm doing. All right. And I've met so like presenters, radio people, I don't know what they call radio stars, if you will. Yeah. And you meet so many people, and like work comes across and opportunities come across, and enterprise, it's really beneficial. Thank you, Lucas. Thank you. Thank you very much. And your good name? My name is Luca. Luca. Yeah, All so we right. got Lucas and we got Luca. Yeah. I study psychology. And yeah, I mean it's a lot like he said. I think it's more like the people that you get to meet here and the facilities that this place gives you, which allows you to kind of build up and create your own platform and your own environment, your own work. But yeah, we've got a bit of everything. Like in our class, we have anything from fucking like 18-year-olds to 50, 60-years. You know. So, yeah, you can really have Much wider age everything. group. Yeah, absolutely, it is. Honestly. Yeah, that's the beauty of UK. What I felt, there is no Yeah. age limit for Yeah. any of the students who would like to come and study. Exactly. I agree. I think it's not just age; it's also culture. Like Yes. I've met so many people from different places in the world. Where I'm from is very rural, right? It's countryside, and everyone there is more or less from the same town. Right. You come to London, and you've got people from all corners of the world, and Right. and it's really good to see like what everyone brings, and you create your own crowd. Yeah. So Lucas and Luca. So do you have any friends from India? Yeah, we got a few people. There's this guy that lives next to where we are in the same flat. His name is Sumitra. Okay. We've known him for a while now. We play ping pong with him every once in a while. Yeah. Yeah, we got a few people. Especially like people who, like I said, who like live near us within our flat. Like we'll go out for a smoke and like they'll be there, we'll share a cigarette, whatever. Alright. So you're doing your psychology in masters or bachelor's? Bachelor's. Bachelor's. So you belong to London or other part of England? Me, I'm French actually. Oh. Yeah. So you speak French? I speak French. Okay. I'm from Paris. So what are the languages you could speak? A lot? Nah, I wish. I'm learning Italian because my family's half Italian. Okay. So I want to learn Italian to fit in, you know. Yeah. Yeah. So you would like to spend some of your time playing sports like that?
Yeah, I mean, this is just like it's Sunday, so just for fun, we've agreed to like go and play ping pong together. As simple as that. There are sporting facilities which. In the East building? Especially for, and there's a sports dock behind there, especially for students on campus. Like it's right here, so you just go out and play. So how about your facilities here in East London? They're good. I'm like sporting facilities. There's like. How about your lecturers and the professors, assistant professors? How do they help you? Are they really cooperate you in terms of getting your academics through? Yeah. So you have like the online platform like Teams and whatnot, which like you use to communicate. There actually is the media production like studio. Oh, it's next to you. It is, yeah. So it's really convenient. Living on campus and being right next to the facilities. There's like a TV and radio like studio room in there. You've got the camera store, useful equipment which you can like hire out. I recently done a short film for one of my last projects, but we use a lot of their gear to help us like produce and like create. Yeah. So do you have any particular platform to project your media of the work or the productions? I do, but it is separate from universities. This is my own personal work, like on like YouTube and whatnot. Whereas with the university work, it is to be submitted to the university, and that's where it stays. Probably it would help your academics to get through, right? The work that you do alongside. Yeah. It would really help you through your academics and to achieve your end of the academic results. Absolutely, Yeah. All right, Lucas and Luco, you're so kind. Thank you very much. Inspired. You were very busy playing Ping pong. Ping pong. Yeah. So thank you very much, guys. Thank you very much. Have a good day ahead. Thank you. ఈ స్టూడెంట్స్ చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడారు. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి లండన్లో అయితే కంపేర్డ్ టు కౌంటీస్ అని కూడా వాళ్ళు చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్.